2024లో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత విజనరీ నాయకుడు మళ్ళా 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి చేపట్టడం 5 కోట్ల ఆంధ్రులకి మంచి శుభపరిణామం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విజనరీ నాయకుడు కాబట్టి పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. అటు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల ఇప్పటికే హెచ్సిఎల్ కానీ, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ ప్రఖ్యాతిగాంచిన ఐటీ గైడ్స్గా పిలువబడే సంస్థలు మళ్ళా రాష్ట్రంలోకి పెట్టుబడి పెట్టడానికి రావడం, కొన్ని లక్షల మందికి ఇది ఉపాధి తొందరలోనే కల్పించబడడం అనేది రాష్ట్ర ప్రజలందరికీ శుభపరిణామం. స్టార్టప్ కంపెనీలు ఇప్పటికే స్టార్ట్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం అనేది ఒక ఐటీ హబ్గా గతంలో 2014-19 మధ్య ఉండేది. దురదృష్టం కొద్దీ 2019-24 మధ్య ప్రభుత్వం సరైన విధానాలు అవలంబించకపోవడం వల్ల ఐటీ కంపెనీలు చాలా వరకు రాష్ట్రం నుంచి తిరిగి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఇప్పుడు 2024లో బాబు గారు ఇప్పటికే కొన్ని పాలసీలు, సుమారు 20 పాలసీలు ఇప్పటికే ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్ అనే స్లోగన్ ఇచ్చి విజన్ 2020లో ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక ఐటీ నిపుణులు మన రాష్ట్రం నుంచి వెళ్ళారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అనే స్లోగన్తో ముందుకు వెళ్తున్నారు. చాలా మంచి స్లోగన్ అది. ఇమీడియట్గా కాకపోయినా రాబోయే 20 సంవత్సరాల్లోనైనా సరే అది సాధించబడితే కొరియా లాగా, జపాన్ లాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అయితే చాలా మంచి పరిణామం అది. ఎందుకంటే మనం ప్రభుత్వాన్ని అడుక్కునే స్థితి నుంచి మనం ప్రభుత్వానికి పన్నులు కట్టి ప్రభుత్వాన్ని సర్వైవల్ చేసే స్థితికి రాష్ట్రం కానీ, కుటుంబం కానీ ఎదగగలిగితే అది చాలా మంచి పరిణామం. అందులో భాగంగా ఈరోజు హెక్సాటాస్పైర్ అనే ఈ ఐటీ సొల్యూషన్ కంపెనీ, ఈ ఐటీకి సంబంధించిన ఈ స్టార్టప్ ఈ కంపెనీ మన విశాఖపట్నంలో అది సీతమ్మదారిలో పెట్టడం చాలా మంచి పరిణామం అని మేము చెప్తున్నాం. ఇది 2 రకాల సర్వీసెస్ని అందిస్తుందని ఇప్పుడే నాకు చెప్పారు. 1 ఐటీ సేవలు, 2 ఇంజనీరింగ్ సేవలు. ఈ 2 రకాల సేవల్ని అందించబోతుంది. రాబోయే రోజుల్లో ఈరోజు గ్యాస్ సిలిండర్ మనం ఎట్లా గ్యాస్ బండ్ ద్వారా అయితే తెచ్చుకుంటున్నామో, రాబోయే రోజుల్లో ఈ గ్యాస్ బండలకు బదులు గ్యాస్ని పైప్ లైన్ ద్వారా అందించడం అనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగా ఈ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్కి సంబంధించి అనేక సేవల్ని ఈ ఎక్స్ట్రాస్పైర్ అనేది అందించడానికి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి డిజైన్, పైప్ లైన్కి సంబంధించిన డిజైన్ సేవలు కానీ, ఇతర సేఫ్టీ మెజర్కి సంబంధించిన సొల్యూషన్స్ కానీ ఇది అందించడం చాలా మంచి పరిణామం. అట్ ది సేమ్ టైం ఇది ఐటీకి సంబంధించి వెబ్ డెవలప్మెంట్ కానీ, లేదా క్లౌడింగ్ సేవలు కానీ, ఇట్లా ఇటు ఇంజనీరింగ్ సేవలు, ఇటు ఐటీ సేవలు 2 సేవలు కూడా అందించడం అనేది మనకి చాలా మంచి అభివృద్ధి, డెవలప్మెంట్ అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు నాకు 60 మందికి ప్రస్తుతం ఇది ఎంప్లాయ్మెంట్ అందిస్తుంది అనేది. సో ఇట్లాంటి సంస్థలు రాబోయే రోజుల్లో మరికొన్ని వందల కొద్దీ, వేల కొద్దీ విశాఖపట్నంలో రావాలి. ఈ సంస్థ అతి స్వల్పకాలంలోనే బాగా అభివృద్ధి చెంది 60 నుంచి సుమారు 600 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే స్థాయికి ఎదగాలనేది నా దృఢ సంకల్పం, నా అభిలాష అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. వావరపల్లి శ్రీనివాసరావు అండి. నేను శ్రీకాకుళం జిల్లా రాజధాని నుండి వచ్చాను. నేను ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. అయితే నేను గత 28 సంవత్సరాలుగా ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్లో దుబాయ్, ఖతార్ అండ్ వెస్ట్ ఆఫ్రికా కంట్రీల్లో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ మెరైన్ సర్వీసెస్లో నేను వర్క్ చేసి వచ్చాను. సో ఇండియాలో ఏంటంటే ఈ మధ్య వైజాగ్లో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్కి లిమిటెడ్ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. దాన్ని ఉద్దేశించి మరికొంతమందికి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా 20 లక్షల ఉపాధి అవకాశాలు దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేద్దామని అనుకుంటున్నారు. దానికి తోడుగా నేను కూడా నా వంతు సహాయంగా ఈ స్టార్టప్ కంపెనీ పెట్టి మరికొంతమందికి ఉపాధి కల్పించాలని దృఢ సంకల్పంతో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈయన మా మేనేజింగ్ పార్ట్నర్ అనమాట, శ్రావణ్ గారు. ఆయన కూడా నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్కి ముందుగా చేయాలని నాకు మద్దతు ఇచ్చారు. ఈ సర్వీసెస్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో మనకి మెరైన్, ఆయిల్ అండ్ గ్యాస్, ఈవెన్ సివిల్ స్ట్రక్చర్స్, స్టీల్ స్ట్రక్చర్స్ వీటిలో కూడా మేము డిజైన్, 3D మోడలింగ్ ఇవన్నీ మేము డ్రోన్ టెక్నాలజీ ఉందండి, ఫారో స్కానర్ ఫెసిలిటీ ఉంది.
ఇటువంటి సర్వీసెస్ అన్ని మేము అందించడానికి సిద్ధంగా. మాది అక్షయ గ్రూప్ అని చెప్పేసి ఆల్రెడీ మేము హాస్పిటల్ సర్వీసెస్, టూరిజం సర్వీస్లో ఆల్రెడీ ఉన్నాం సార్. కానీ ఎప్పటి నుండో ఐటీ సెక్టర్లో కూడా మనం సేవలు అందిద్దామని చెప్పి ముందు నుండి అనుకోవడం వల్ల ప్రజెంట్ మేము ఆ కంపెనీ ద్వారా మొబైల్ డిజైనింగ్, యాప్ డెవలప్మెంట్, అలాగే ఇంజనీరింగ్ సర్వీసెస్ అన్ని కల్పించబడుతున్నాయి సార్ ప్రజెంట్ ఇప్పుడు. వీటికి ఏంటంటే అదనంగా వీటితో పాటు మొబైల్ అప్లికేషన్స్తో పాటు ఇంకా వెబ్ డిజైనింగ్తో పాటు ఇంకా ఇంజనీరింగ్ సర్వీస్ అంటే ఆయిల్ అండ్ పైప్ లైన్తో పాటు ఇంకా సర్వీసెస్, డ్రోన్ సర్వీసెస్ కూడా మా దగ్గర ఉన్నాయి సార్. డ్రోన్ టెక్నాలజీ కూడా మా దగ్గర ఉంది. దీని ద్వారా ప్రజెంట్ మాకు ఒక 60 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. తొందరలోనే మా జేయం ఏంటంటే ఒక 500 మందికి అయితే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం మేము అనుకుంటున్నాం సార్. యాక్చువల్లీ మా హాస్పిటల్ ద్వారా ఆల్రెడీ 150 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది. టూరిజంలో కూడా ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ చేస్తాం సార్ ఆల్రెడీ. మా ఫ్యూచర్లో మా సంకల్పం ఏంటంటే ఒక 2000 మందికి మా అక్షయ గ్రూప్ ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం మా ముఖ్య జేయం సార్.